ஆண்டவரும் அருமை இரட்சகருமான வெளியேறப்பட்ட இயேசு கிறிஸ்துனுடைய பரிசுத்தமுள்ள நாமத்துக்கு மகிமை உண்டாவதாக. சேனைகளின் கர்த்தர் நீர் பரிசுத்தர், பரிசுத்தர், பரிசுத்தர். ஆண்டவரே, நீர் பரிசுத்தமாய் இருக்கிறது போல எங்களையும் பரிசுத்தப்படுத்துவீராக. இந்த நாளுடைய துதி கன மகிமையும் நஸ்திரனாகிய இயேசுவின் நாமத்துக்கு செலுத்துகிறோம். இந்த காலை வேளைக்காய் ஸ்தோத்திரம். இந்த நாளுடைய பரிசுத்தமான இந்த வேதத்தில் 1 கொரிந்தியர் 6 அதிகாரம் 18, 19, 20 என்று 3 வசனங்களை தெலுங்கில் வாசித்து ஆண்டவருடைய நாமத்தை మహిమపడతలాం. రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వాక్యము. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. 19. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. 20. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమ పరుచుడి. ప్రియ దేవుని సంగమ, యొక్క 18వ మాట జారత్వమునకు అంటే పాపమునకు దూరముగా పారిపోడి. అక్కడ ఒక తప్పు జరుగుతుందంటే మనము దాని నుంచి దూరముగా ఉండాలి. అక్కడ పరిశుద్ధము లేదని తెలిసిన తర్వాత మనము దాని నుంచి దూరముగా ఉండాలి. మన సహోదరుడు కానీ సహోదరి కానీ దాని నుంచి మనకు కొన్ని దేవునికి విరోధమైన కార్యములు జరుగుతుందంటే వారి నుంచి మనము దూరముగా ఉండాలి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది. మనుష్యుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయవుడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది. మన దేహము ఎవరి వలన అనుభవింపబడినది? దేవుని యొక్క ఆయన చిత్త ప్రకారము అనుగ్రహింపబడినది. మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని, మనలోగా ఉండేటువంటి యొక్క పరిశుద్ధాత్మ ఈ యొక్క శరీరము ఆలయమై ఉన్నదనియో మీరు ఎరుగరా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యము కూడా అలా చెబుతుంది. మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని వాక్యము సెలవిస్తున్నది. ప్రియ దేవుని సంగమా, మీరు మీ సొత్తు కారు. అంటే మనము మన సొత్తు కాదు, దేవుని సొత్తై ఉన్నాము. మనమందరూ దేవునికి సొత్తై ఉన్నాము. కానీ విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీ దేహముతో, శరీరముతో కాదు, దేహముతో దేవునిని మహిమపరచాలా? అంటే ఈ శరీరము దేవుని ఆలయమై ఉన్నది. ఈ శరీరము ప్రతిదినము మనము ఆయన రక్తముతో కడగబడాలి, పరిశుద్ధముతో ఉండాలి. ఆ పరిశుద్ధత లేకుండా దేవుడు ఇక్కడ మన ఆలయములో ఉండడు. కానీ మనము అనుదినము ఆయన్ని ఆరాధించేటప్పుడు, ఆయన స్తుతించేటప్పుడు, ప్రార్థించేటప్పుడు మనము ఆయన రక్తముతో కడగబడి ఒక్కొక్క దినము మనము ఆయన పరిశుద్ధముగా ఉన్నాడు కాబట్టి మనము పరిశుద్ధముగా ఉండాలని దేవుడు, అంటే నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క
ఉదయకాల సమయమున ఈ వాక్యమును సెలవిస్తున్నారు. ఈ యొక్క దినమును కూడా ఈ యొక్క మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18-20 వాక్యములు పరిశుద్ధాత్మ దేవుడు మనకి అందించినారు. కాబట్టి ఈ వాక్యమును వింటున్నటువంటి ప్రియ దేవుని సంగమా, అందరూ ఈ వాక్య ప్రకారమే మనము జీవించాలనే కానీ శరీర ప్రకారము కాదే, దేవుని చిత్త ప్రకారమే మనము జీవించాలి. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు నజరేయుడైన యేసయ్య నామమునకు కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమును కూడా ఇచ్చినటువంటి ఈ మన్నాను అందరికీ చేరాలని, అందరూ ఈ వాక్య ప్రకారము నడవాలని యేసయ్య నామంలో అడిగి వేడుకొనుచున్నాము నా యొక్క ప్రియమైన తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.